Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. అనుపమ పరమేశ్వరన్, రజీనా కసండ్రా లాంటి ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ లీడ్ రోల్స్ నటించిన సినిమా మరీచిక రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి సైలెంట్ గా అయితే స్ట్రీమింగ్ వచ్చింది. సో థియేటర్ లో ఎప్పుడు రిలీజ్ అయిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియదు. సో అసలు ఈ సినిమా ఎలా ఉంది, ప్రైమ్ లో మన టైం స్పెండ్ చేసి ఈ సినిమా చూడొచ్చా లేదా, ఈ సినిమా స్టోరీ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఈ వీడియోలో క్లియర్ గా మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి రీచ్ వస్తుంది. ఇలాంటి లేటెస్ట్ రివ్యూ అప్డేట్స్ కోసం మన టాకీస్ టుడే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఇది సంజయ్, వెంకటలక్ష్మి అలాగే విరాజ్ అనే మూడు క్యారెక్టర్ల చుట్టూ తిరిగే ఒక ట్రయాంగిల్ లవ్ అండ్ క్రైమ్ స్టోరీ. సో లవ్, మోసం, రివెంజ్ అనే థీమ్ తో ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ సినిమాని అయితే తెరకెక్కించారు. సో ఫస్ట్ హాఫ్ లో ఒక లవ్ ట్రాక్ అయితే నడుస్తుంది, కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ల మధ్య ఏం జరిగింది, ఒకరినొకరు ఎందుకు మోసం చేసుకున్నారు, చివరికి ఆ సైకో గేమ్ ఎక్కడికి దారి తీసింది అనేది ఈ మరీచిక సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సినిమాలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు, బూతు మాటలు కూడా లేవు. సో ఫ్యామిలీతో కలిసి చూడడానికి ఈ సినిమా చాలా వరకు బెటర్ గానే ఉంటుంది. సో ఉన్నంతలో రెజీనా, అనుపమ అలాగే మిగిలిన నటీనటులు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఏదో ఒకటి చేయాలని చేసుకుంటా వెళ్ళిపోయారు. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే, ఫస్ట్ హాఫ్ ఏమో చాలా బోరింగ్ గా నడుస్తూ ఉంటుంది. లవ్ థీమ్ అని చెప్తారు, కానీ ఎక్కడ కూడా ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వదు. కేవలం సినిమాని లాగ్ చేయడానికే ఈ థీమ్ వాడారేమో అన్నట్టుగా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో ప్రతి 20 నిమిషాలకి ఒక ట్విస్ట్ ఇద్దామని ట్రై చేశారు, కానీ ఆ ట్విస్ట్లు చూస్తుంటే తలాతో కలిగిన విధంగా చూసే ఆడియన్స్ పేషెన్స్ తో ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు చెప్పిందంత తూచ్, ఇప్పుడు ఇంకోటి చెప్తా నమ్మండి అన్నట్టుగా ఉంటుంది స్క్రీన్ ప్లే మొత్తం. ఫస్ట్ హాఫ్ లో అమాయకంగా ఉండే ఒక క్యారెక్టర్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి సడన్ గా మోడల్ రేంజ్ అతి తెలివి క్యారెక్టర్ గా మారిపోతుంది. సో దానికి బలమైన కారణం ఏమీ ఉండదు, కేవలం రైటర్ రాసుకున్నాడు కాబట్టి మారిపోయింది అన్నట్టుగా ఉంటుంది తప్ప క్యారెక్టర్ లో ఎలాంటి గ్రాఫ్ ఉండదు. సో కథలో అసలు ఎలక్ట్రానిక్ గూడ్స్ లేవు, మొబైల్స్ వాడరు, సీసీటీవీ ఫుటేజ్లు ఉండవు. చుట్టూ అంతమంది ఉన్న జనం ఉన్నా కనీసం ఒక నాలుగో వ్యక్తి వచ్చి హెల్ప్ చేసే లాజిక్ కూడా సినిమాలో కంప్లీట్ గా మిస్ చేశారు. ఈ సినిమా నటీనటుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, రెజీనా, అనుపమ లాంటి మంచి యాక్టర్స్ ఉన్నా కూడా స్క్రిప్ట్ లో బలం లేకపోవడంతో వాళ్ళు కూడా సినిమాని కాపాడలేకపోయారు. ఇక లీడ్ రోల్స్ లో చేసిన వాళ్ళు వాళ్ళ పాత్ర పరిధి మేరకు అలా యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు తప్ప ఈ సినిమా వాళ్ళ కెరీర్ కి ఒక చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే సినిమా మేకింగ్ వాల్యూస్ జస్ట్ యావరేజ్ గా ఉన్నాయి. అడవి అని బిల్డప్ ఇచ్చి ఏదో నార్మల్ పార్క్ లో షూట్ చేసేసినట్టు అనిపిస్తుంది. ఇక స్కూల్ పిల్లలు తీసే షార్ట్ ఫిల్మ్ కంటే అధ్వానంగా ఉంది మేకింగ్ క్వాలిటీ. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సరిగ్గా ఎలివేట్ చేయలేదు సినిమాలో ఉన్న సీన్స్ ని. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ మరీచిక్క సినిమా కంప్లీట్ గా డిసప్పాయింట్మెంట్ చేసే సినిమా ఇది. సో మంచి కాస్టింగ్ ఉన్నా కూడా వీక్ డైరెక్షన్, పూర్ మేకింగ్ క్వాలిటీ వల్ల సినిమా కంప్లీట్ గా డిసప్పాయింట్మెంట్ చేస్తుంది. సో మీకు చాలా ఓపిక ఎక్కువగా ఉండి ప్రైమ్ లో టైం పాస్ కి ఏదో ఒకటి చూడాలనుకుంటే సో ఈ సినిమా అయితే చూడండి. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వస్తున్న రివ్యూ రేటింగ్ 2/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. సో హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి రీచ్ వస్తుంది. ఇంకొక మంచి మూవీ రివ్యూ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.